వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టర్ను అభినందించిన సీఎం చంద్రబాబు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి పిలుపు. వ్యవసాయ శాఖ అధికారులతో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన సమీక్ష. ఎరువుల విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశం. మల్కీపురంలో వంగవీటి రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే దేవా. ప్రజాస్వామ్య సమస్యలపై వంగవీటి నిరంతరం పోరాటం చేస్తున్నామన్న ఎమ్మెల్యే. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా పరిషత్ సమావేశంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న పలు అంశాలపై ఎమ్మెల్యే మాట్లాడారు. మొక్కజొన్న సాగు పెరిగినందున సబ్సిడీలో విత్తనాలను రైతులకు అందించాలన్నారు. వరి పంటకు ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పిస్తుందో మొక్కజొన్న రైతులకు సహకారం అందించాలని ఆయన ప్రతిపాదన చేశారు. అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా కొందరు రైతుల జాయింట్ ఖాతాలకు సంబంధించి సమస్యలు వచ్చాయని తన దృష్టికి రావడంతోనే ఆర్డీఓతో చర్చించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఏనుగుల కారణంగా ధ్వంసమైన పంట రైతులకు తక్షణమే నష్టపరిహారం అందేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు. వారు చదవాలి ఆ గుంపులు అతి కష్టం మీద కర్ణాటక నుంచి రావడం మన రాష్ట్రంలో ఉండడం ఒక పర్మనెంట్ ప్లాన్ కూడా చేశారు. నాకు తెలుసు అది నా నోటితో చెప్పడానికి అధికారులోనే వారే అన్ని విషయాలు తెలియజేస్తారు. ఒక పర్మనెంట్ ప్లాన్ ఏంటంటే ఏనుగులు ఎన్క్లోజర్ ఏంటంటే ఏదో ఒక టూలో వచ్చినట్టు కాకుండా ఒక నేచురల్ హ్యాబిటేషన్ అంటే నీరుకి ఆహారానికి కొరత లేకుండా రైతుకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా వాటికి ఇబ్బంది లేకుండా ఒక పర్మనెంట్ ప్లాన్ రూపొందించినందుకు ప్రత్యేకించి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన్యం జిల్లా మంత్రి గారు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రత్యేకించి కలెక్టర్ గారు అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అతి త్వరలోనే ఆ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏనుగులు మన నియోజకవర్గం వచ్చాయి వారం రోజుల వరకు కొబ్బరి మండలంలో ఉన్నాయి. తర్వాత బెల్లా మండలం ఇప్పుడు రాసాంద్రి ఆ కొంతమంది రైతులు చెరుకు హార్టికల్చర్ క్రాప్స్ డ్యామేజ్ జరిగింది. అది మీరు వెంటనే మా లోపల ఏవో వచ్చాక ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడం తప్పకుండా మన ప్రభుత్వ పరంగా అవుతుంది. జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చుండూరు మండల టీడీపీ కార్యవర్గ సభ్యులను బాపట్ల జిల్లా వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నియమించారు. చుండూరు మండల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో నూతన మండల కమిటీని ప్రకటించారు. మండల పార్టీ అధ్యక్షుడు తమ్మా శివారెడ్డి, ఉపాధ్యక్షుడు మాలిశెట్టి వెంకటరమణ రామయ్య, ప్రధాన కార్యదర్శి దేవరపల్లి అనిల్ కుమార్లతో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు నూతనంగా నియమితులైన వారందరికీ అభినందనలు తెలిపారు. మండల కార్యవర్గం ఏర్పాటుకి కూర్చున్నాం. ప్రధానంగా మండల పార్టీ మండల అనుబంధం వ్యవస్థలో రాష్ట్రము యూనిట్లు బూతులు ఆ విధంగా కేఎస్ఎస్ కుటుంబ ప్రాధికార చాలా కీలకమైన వ్యవస్థలు తీసుకొచ్చాం. గతంలో గ్రామ పార్టీ మండల పార్టీ అనుబంధం ఉండేవి. ఇప్పుడు వీటి మూడికి ఇంకో మూడు తోడే మండలం మొత్తం 2 క్లస్టర్లుగా విభజించబడింది. అదేవిధంగా ప్రతి 4 నుంచి 5,000 కోట్లకి ఒక యూనిట్ చేసాం. యూనిట్ కింద ప్రతి బూత్ ఒక యూనిట్గా తీసుకొని బూత్ కలిగిన మన ఎల్లారెడ్డి గారు ఈరోజు రాబోయే రోజుల్లో వేరే ఉన్నత పదవులు వెళ్తాడు. సొసైటీ అధ్యక్షుడిగా ఈరోజు ఎవరికి చెప్పలేదు. సొసైటీ అధ్యక్షుడిగా కూడా వాళ్ళని ఆల్రెడీ నేను నామినేట్ చేసి పేరు కూడా పంపించారు చుండూరు మండలానికి. నేను ఆలోచించి ఖచ్చితంగా వారికి మంచి పెద్దపేట తీసుకొని ముందుకెళ్తాను. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన యువనాయకుడు గుండ్రెడ్డి బాలపతి రెడ్డికి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రమోట్ చేస్తానని నేను
ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు శివారెడ్డి గారు, తమ్మా శివారెడ్డి గారిని మండల అధ్యక్షుడిగా ఈ పర్యాయం వారిని ఎంపీ. అదేవిధంగా అందరూ తెలుసు, శివారెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు మా నియోజకవర్గంలో అన్ని రకాలుగా అందరికి కూడా. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న 4 మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే బేబీ నాయన సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులకు ఎరువుల విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయం కావాలన్నా తనకు తెలియజేయాలని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయకుండా తాత్సారం చేస్తున్నారని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మీ కూటమి సర్కారులో ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వారికి వారి తల్లిదండ్రులకు తెల్ల రేషన్ కార్డులు పెన్షన్లు వస్తున్నాయని ఆయన ఎమ్మెల్యే నరేంద్ర వర్మను ప్రశ్నించారు. నాడు మాజీ సీఎం జగనన్న ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేశారని ఈ సందర్భంగా చల్లా రామయ్య గుర్తు చేశారు. గడుపుతున్నా కూడా రాష్ట్రంలో వికలాంగుల విషయం వచ్చేగాడికి సదనం అని చెప్పి మళ్ళీ ఇంకో సర్వే అని చెప్పేసి జిల్లా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ కూడా వికలాంగులందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు. గతంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా సదనం సర్టిఫికేట్లు గతంలో వికలాంగులందరికీ ఇచ్చిన సదనం సర్టిఫికేట్లు అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మార్పులు చేర్పులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తుందో ఇది మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మా వికలాంగులందరూ కూడా ఆ సదనం సర్టిఫికేట్ మళ్ళీ సర్వేకి డాక్టర్ల కాడికి వెళ్ళి ఎన్నో ఇబ్బంది పడే పరిస్థితిని మా వికలాంగులందరూ కూడా మాకు తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 2వ సంవత్సరం కలుపుతున్నా కూడా 2వ సంవత్సరం వచ్చి కలుపుతున్నా కూడా ఇప్పటి వరకు కొత్త పెన్షన్ రాష్ట్రంలో ఒక వికలాంగులకు కూడా మీరు ఇవ్వలేని స్థితిలో మీరు కూటమి ప్రభుత్వం ఉంటే నిన్న 9వ వార్డులో శివమ్మ అనే మా వికలాంగురాలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు కలిసి వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా శివమ్మకి ఏదో వైఎస్ఆర్ పార్టీలో పింఛను తొలగించారని, మాజీ ఎమ్మెల్యే కొనరాబాద్ గారి కంచేదో ఆమె తెలుగుదేశం పార్టీకి చెందిందని ఆమె పింఛను తొలగించారని చెప్పేసి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు వాస్తవాలు తెలియకుండా మాట్లాడే విషయంలో మేము ఖండిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. శివమ్మకి పింఛను తొలగిస్తాం కారణం ఏంటి? గతంలో అలా కూతురు ప్రభుత్వం టీచర్ అయిన వల్ల ఆ రోజు ఆమె పింఛను అడుగురు కాదని చెప్పి పింఛను తొలగిస్తాం జరిగింది. అప్పుడు వాలంటీర్లు వార్డు సచివాలయం ద్వారా కూడా మళ్ళీ శివమ్మకి మీ కూతురు రేషన్ కార్డులను తొలగించిన తర్వాత కొత్తగా మళ్ళీ మీరు పింఛను పెట్టుకుంటే తప్పకుండా నువ్వు అడుగులు అవుతావని చెప్పి శివమ్మకి తెలియజేస్తే శివమ్మ మళ్ళీ వాలంటీర్స్ ద్వారా వార్డు సచివాలయంలో కూడా అర్జీ పెట్టుకుంది. ఈరోజు వార్డు సచివాలయంలో కూడా లిస్టు శాసన లిస్టులో కూడా శివమ్మ పేరు ఉన్నది. ఇవన్నీ వాస్తవాలు నరేంద్ర వర్మ గారు తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే మా కొనరాబాద్ గారి మీద మాట్లాడే విషయాన్ని మేము ఖండిస్తున్నాము. అలాగే నరేంద్ర వర్మ గారు కూడా వైఎస్ఆర్ పార్టీలో తెలుగుదేశం పార్టీ వికలాంగులని తొలగించారని చెప్పి అన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఎక్కడ కూడా రాష్ట్రంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ 9వ వార్డులో పర్యటిస్తున్న సందర్భంగా బోయిన శివమ్మ అనే మహిళ టీడీపీ పార్టీలో రాలేదన్న అక్కసుతో పెన్షన్ తీసివేశారని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కరెక్ట్ కాదని, మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్నా ఆ మహిళకు వేగేశ్వర నరేంద్ర వర్మ పెన్షన్ ఎందుకు ఇప్పించలేకపోయారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగం వచ్చినప్పుడు ఆ బిడ్డకి ఈ పెన్షన్ తీసుకుంటున్న కూతురు ఉద్యోగం వచ్చింది, కార్డులో కూతురు కూడా ఉంది. కూతురు మరి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఇస్తారా పెన్షన్? ఇవ్వరు కదా.
మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే ఇలా మరి చంద్రబాబు నాయుడు ఏమైనా ఇస్తారో మనకి తెలియదు. ఇస్తుంటే మనం వాళ్ళ కూడా పెట్టించేవాడు కావాలంటే రెడీగా ఉన్నాం దానికి కూడా. మరి ఇవాళ సంవత్సరం దాటింది 13 నెలలు అయింది. 13 నెలలు ఒక పెన్షన్ ఇచ్చిన దాఖలా లేదు. ఆమె పక్షాన్ని మేము మాట్లాడుతున్నాం. ఆ రకంగా ఆమె పెన్షన్ పోతే మనం తీసేసామని ఆమె పార్టీలోకి రానందున ఆమె కష్టపట్టుకుని ఆమె పెన్షన్ తీసేసామని చెప్పి నిన్న నోటికి ఎంత వస్తుంది మాట్లాడుతూ పోయాడు. అసలు ఎవరావా సాంబయ్య అని చెప్పి తెలుగుదేశం నాయకుడు మా వారిలో ఆయన చనిపోయాడు 2018లో. మరి 18లో పోతే ఆమె భార్యకు మనం ఇచ్చాం పెన్షన్. 2019 మనం వచ్చిన తర్వాత ఆమె పెన్షన్ మనం ఇచ్చాం. ఆమె చనిపోయింది. సాంబయ్య చనిపోయినటువంటి 9 నెలల దాకా వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికే చేత కాలేదు. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కొల్లూరు సాంబయ్య భార్యకి మనం పెన్షన్ ఇచ్చాం. ఈ కూతురు, ఈ కూతురికి మనం పెన్షన్ తీసేసామని చెప్పి నిన్న మన మీద అపోహ వేసి తిరుగుతూ ఉన్నాం. నేను చెప్తా ఉన్నాను, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాం. ఒకరి గురించి మాట్లాడండి, మీ ప్రతిపక్షం ఏమన్నా మాట్లాడచ్చు. P4 అమలులో బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ప్రణాళిక సమిష్టిగా అధికారుల పనితీరు చాలా బాగుందని సీఎం చంద్రబాబు అభినందించారు. P4 అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో రాజధాని అమరావతి నుంచి ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లాలో 62,388 బంగారు కుటుంబాలు ఉంటే 44,920 కుటుంబాలను 3,528 మంది మార్గదర్శకులకు దత్తత ఇవ్వడంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసించారు. బంగారు కుటుంబాలకు 72% అనుసంధానించడం అభినందనీయమన్నారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి సిపిఓ షాలేన్ రాజు, డిఆర్డీఏ పిడి శ్రీనివాసరావు, డిఆర్డీఓ గ్లోరియా తదితరులు హాజరయ్యారు. బాపట్ల జిల్లా యంత్రాంగం సమిష్టి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని సీఎం తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఎస్ సార్. సార్ మనకి 62,000 బంగారు కుటుంబాలు ఉన్నాయి సార్. సో ఇందులో మనము 44,859 కుటుంబాలని ఇప్పటివరకు అడాప్ట్ చేసుకోగలిగాం, విచ్ ఈజ్ 72% సార్. 3,528 మార్గదర్శుల్ని మనం ఐడెంటిఫై చేయగలిగాం అండ్ అడాప్షన్ కూడా ఇవ్వగలిగాం సార్. ఆన్ అండ్ యావరేజ్ 10 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేశాం. అయితే సార్ నా దగ్గర నుంచి కూడా మొదలు పెట్టుకొని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అయితేనేమి, కార్పొరేషన్స్, మన ఫర్మ్స్ కానీ, ఫౌండేషన్స్, ఇండివిజువల్స్, ఎన్జిఓస్ని, సోషల్ వర్కర్స్ని, వీళ్ళందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసి చేయగలిగాం సార్. మీరు మాకు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు ఈ విధంగా మనం చేయగలిగాం సార్. ఇంకా మనం ఒక 17,000 పీపుల్ని ఇంకా అడాప్షన్ చేసుకోవాల్సి ఉంది. అది కూడా ముందుకెళ్తున్నాం సార్. మీరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అది కూడా 100% మనం చేయగలుగుతాము. ఒక వ్యక్తి 15 లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. కలెక్టర్ని, అక్కడ మంత్రుల్ని, ఎమ్మెల్యేని, ఆఫీసర్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అందిస్తున్నా. దీన్ని లాజికల్ గా తీసుకుపోవడం. అన్నమయ్య జిల్లా అంకిశెట్టిపల్లి బుద్ధినికొండపై ఉన్న బుద్ధుడి విగ్రహం ధ్వంసంపై దేశద్రోహం కేసు కట్టిస్తారని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. భారతీయ అంబేద్కర్ సేవనేత పీటీఎం శివప్రసాద్ వర్గీయులను వన్ టౌన్ స్టేషన్ కు తరలించారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని వదిలేసి మమ్మల్ని స్టేషన్లో పెట్టడం ఏంటని వారు నిరసన తెలిపారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే స్టేషన్ కు వచ్చి వారిని విడిపించారు. మహాబుద్ధుల విగ్రహానికి తల ఆడ ఏదో లాస్ చేశారు, అది మాట చెప్పడం కూడా నాకు మంచిగా అనిపించలేదు. ఆ మాట కూడా నేను చెప్పేది నాకు మంచిగా అనిపించలేదు, నాకు బాధ అవుతా ఉంది. ఎవరైనా కానీ మనము ఇక్కడ స్పెషల్ టీం రాయచోటి నుంచి ఏపించి దానిపైన క్లియర్ కట్ ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపైన కఠిన శిక్ష తీసుకొని వాళ్ళపైన అట్రాసిటీ, బట్ ఇదే కాకుండా దేశద్రోహి కేసు కూడా వస్తుంది. ఎవరికి వదిలేది లేదు. ఎందుకంటే నేను నా ప్రతి ఉద్యమంలో మా అన్న తమ్ముళ్ళు మేమంతా కలిసి నడిచాం. ఈరోజు నా ఎమ్మెల్యే పదవి నాకు ముఖ్యం కాదు, మా ఐక్యత నాకు ముఖ్యం. నేను ఎప్పుడు దానికే ప్రాధాన్యత ఇస్తాను, కానీ నా పదవికి నేను ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వను. దానిపైన పదవి నా కోసం ఎక్కువ కాదు. ఇప్పుడు ఏ ఇష్యూ ఉన్నా కూడా కానీ ఆ రోజు మేము జిల్లా కోసం కానీ మదనపల్లి ఇష్యూస్లో కానీ
నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్న అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో వైసీపీ శ్రేణులు వినూత్న ప్రదర్శన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు కావస్తున్నా అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని వైసీపీ బుచ్చయ్యపేట మండల వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గంధవరం నుండి నర్సీపట్నం వరకు వెళ్లే బిఎన్ రోడ్డుపై గర్భిణీలు, వృద్ధులు, విద్యార్థులు బస్సు ప్రయాణం చేయాలంటే ప్రాణాలు పణంగా పెట్టుకోవాల్సిందే అని ప్రయాణం ఉందని వారు వాపోయారు. కోనసీమ జిల్లా మల్కీపురం గాంధీ బొమ్మ సెంటర్ 4 రోడ్ల కూడలిలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసామాన్య సమస్యలపై పోరాటానికి తన ప్రాణాలు సైతం మరణించిన వంగవీటి మోహన్ రంగా జయంతిని ఆయన స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. రంగా అభిమానులు కోనసీమలోనే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఏ సూర్యనారాయణ, మాజీ శాసనసభ్యులు జేఏసీ వ్యవస్థాపకులు దాసరి రాము, సర్పంచ్ గడ్డం రాజ్యలక్ష్మి, తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అభిమానం అంటే ఏంటో ఇలాగ ఈ రూపాయలు చూపించారు. భౌతికంగా మన నుంచి దూరమైన 3.5 దశాబ్దాల తర్వాత కూడా ప్రతి ఒక్కరు గుండెలు చేస్తాయి స్థానం సంపాదించున్నారని చెప్పుంటే పేదల తరపు పోరాడారు కాబట్టి కూడా పేద చెప్పుడారు చెప్పంటే అది కీర్తి చేతులు ఎన్నిసార్లు గెలిచారు, ఏం పదవులు ఆలోచించండి. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఈ కార్యక్రమానికి వారు తమిళ రావడం చాలా సంతోషంగా చనిపోయి 3.5 దశాబ్దాలైంది. వయసులో చనిపోయాడు ఆయన, ప్రజా జీవితంలో చనిపోయాడు ఆయన, ప్రజల కోసం చనిపోయాడు ఆయన. అలాంటి వ్యక్తిని ఈ రోజు స్మరించుకుంటాము. ఆయన జ్ఞాపకాలను బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అనుమల్లిపేట కాపు వీధిలో వైభవంగా మొహరం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు కలిసి పాల్గొని బాబావారి దువా ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులకు 5 రోజులు అన్నదానం చేశారు. భక్త మహాశైలారా, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆనుమల్లిపేట కాపు వీధిలో శ్రీ శ్రీ హజరత్ ఇమామి అలీ మఖాం దిల్వరే ఖైర్ అనాం యా ఇమామి హుస్సేన్ అలైహిస్సలాం వారి మొహరం వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ హిందూ, ముస్లిం సోదరులు భేదం లేకుండా అందరూ కలిసి మెలిసి మన యొక్క ఆనుమల్లిపేటలో మొహరం వేడుకలు చాలా గొప్పగా జరుపుకుంటారు. ఈ యొక్క 5 రోజుల కార్యక్రమంలో కూడా ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులకి మన కమిటీ వారు, లాల్ సాపి కమిటీ వారు అందరికీ అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగినది. అలానే మన ఈ యొక్క చావడికి వచ్చే అందరి కోసం కశ్మీర్ షరీఫ్ నుంచి అక్కడి నుంచి వచ్చిన ప్రసాదము, అలానే అక్కడి నుంచి వచ్చిన కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ కౌన్సిలర్
వంగనూరు మురళీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు రాచమల్లు మాటలు వింటే మీ పని అంతే. 2014లో టఫా గైబసా అనే ఒక కౌన్సిలర్ మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్నావు. కనీసం అతనికి కోఆప్షన్ మెంబర్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రొద్దుటూరు ప్రజలు వైసీపీ కార్యకర్తలు విధి లేక రాచమల్లు మాటలు ఇంకా వింటున్నారని తెలిపారు. రాసిపెట్టుకో, త్వరలో రాచమల్లు జైలుకు పోవడం ఖాయమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం పెట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో చేసే కార్యక్రమాలన్నీ దగా, మేం చేసిన కార్యక్రమాలు మంచిటని పెద్దగా ఊపదంబుడు అతని నోటి చాతుర్యాన్ని ప్రదర్శించినాడు. అయినా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, నీ మాటలు నమ్మితే ఆడ నీళ్లు ఉన్నాయంటే నీళ్లు కానీ ఉండవు. ఆ మీటింగ్ లో ఏం చెప్పినావు? ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఈయన ఎమ్మెల్యే కావచ్చు, ఈయన ఎమ్మెల్యే కావచ్చు అంటున్నావు. నువ్వేం చెప్పినావు? మా అన్న కొడుకు ఒక ఆయన ఉన్నాడు రాఘవేందర్ రెడ్డి, నెక్స్ట్ ఆయనే అన్నావు. మళ్ళీ ఆయన అయిపోతే ఆయన కొడుకంట. ఏం మీ జాగీరా రాజకీయము? ప్రజలను ఇంకా మభ్య పెడతాండవేను కార్యకర్తలను. పొద్దుటూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా, రాచమల్లు మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే. గతంలో 14లో తప్ప గైబూస్ అని కౌన్సిలర్ ఉన్నాడు. అతనికి 30 లక్షలు ఆఫర్ చేసినారు పార్టీ మారితే అని. ఈ రోజు అతని కోఆప్షన్ మెంబర్ గానీ ఇవ్వలే, టికెట్ గానీ ఇవ్వలే. ఈ రోజు నెక్స్ట్ మాకు అందరి కౌన్సిలర్ టికెట్ ఇస్తా, నా ఆత్మ, నా ప్రాణము, నా ఆస్తి, నా మానం అంటున్నాడు. ఆర్బీకే వాళ్ళ ముగ్గురు ఆస్తులు పుచ్చుకునేదానికి మిమ్మల్ని బలపసులు చేస్తాడు నాయన. కార్యకర్తలారా వినండి, నిన్న మీటింగ్ లో ఎంతమంది బలపసులు ఉన్నారు? ఏమంటే పరిస్థితి విధి లేక ఆయన మాటలు మాయపాటలు నమ్మి ఇంకా మోసపోతున్నారు. ఇంకా త్వరలో రాచమల్లు జైలుకు పోవడం ఖాయం. ఇది రాసి పెట్టుకోండి. ప్రసాద్ రెడ్డి ఒక కార్యక్రమం పెట్టి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.